ఆంధ్రప్రదేశ్కు ముంచుకు వచ్చిన మొంతా తుఫాన్ ఎట్టకేలకు తీరాన్ని తాకింది. తీరం వైపు నుంచి ఇప్పుడు వాయుగుండంగా మారి ఈ యొక్క పెను ప్రభావం నుంచి ఆంధ్రప్రదేశ్ క్రమంగా కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ, ప్రభుత్వం 2-3 రోజుల నుంచి చేస్తున్నటువంటి కార్యాచరణ, దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా చేస్తున్నటువంటి సమీక్షలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. విరామం లేకుండా, ఎలాంటి రెస్ట్ లేకుండా 75 సంవత్సరాల వయసులో కూడా సీఎం చంద్రబాబు నిన్న రాత్రంతా కూడా అక్కడే ఉన్నారు, సచివాలయంలోనే ఉన్నారు. క్షణక్షణం మానిటరింగ్ చేస్తున్నారు రాష్ట్రానికి ఏం జరుగుతుంది. గతంలో వచ్చిన తుఫాన్ల అనుభవం, హుదుహుదు కానీ తిత్లీ తుఫాన్లు ఎదుర్కొన్నటువంటి అనుభవం నేపథ్యంలో ఒక్కరికి కూడా హాని జరగకూడదు, రాష్ట్రంలో ప్రజలకి ఏ ఒక్కరికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావద్దు, ప్రాణ నష్టం అస్సలే జరగకూడదనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల నుంచి వరుస సమీక్షలు, టెలికాన్ఫరెన్సులు, అధికారులతో మంతనాలు, తుఫాను ఏ రకంగా వస్తుంది, వాతావరణ శాఖ అధికారులతో మాట్లాడడము, చర్చించడము, ఎక్కడ తీరం దాటుతుంది, అక్కడ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఎలా ఎదుర్కోవచ్చు, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు, క్షణక్షణం మానిటరింగ్ చేస్తూ 75 సంవత్సరాల వయసులో కూడా చంద్రబాబు గారు నిన్న సచివాలయంలో అర్ధరాత్రి వరకు అక్కడే ఉంటూ గంట గంటకు ఏ ప్రాంతాలలో తుఫాన్ ఏ రకంగా వస్తుంది, దాని ప్రభావం అక్కడ ఎట్లుంది, అక్కడున్న పరిసర ప్రాంతాల ప్రజలను ఇంకా ఎలా అలర్ట్ చేయొచ్చు, దాన్ని ఎదుర్కోవడానికి తక్షణ చర్యలు ఏ రకంగా కొనసాగుతున్నాయి, దీనికి సంబంధించి నిత్యం మానిటరింగ్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి చొరవ కారణంగా ఈరోజు మొంతా తుఫాన్ తీవ్ర ప్రభావం నుంచి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం ఇప్పుడు కొంత కోలుకోగలుగుతుందని చెప్పొచ్చు. అంటే ఆస్తి నష్టం కొంతవరకు జరుగుండొచ్చు కానీ ఏ ఒక్క ప్రజలకి హాని జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొని మొత్తం రోడ్ల మీద ఉన్నారు. నిన్న మొన్న 2 రోజుల పాటు అధికారులంతా కూడా, పోలీస్ శాఖ కానీ, విద్యుత్ శాఖ కానీ, మిగతా అన్ని డిపార్ట్మెంట్లు, వ్యవస్థలన్నీ కూడా రోడ్ల మీద నిల్చున్నాయి. ప్రజలకేం కాకూడదని నేరుగా ముఖ్యమంత్రి ఆదేశాలే ఉన్నాయి కాబట్టి, నేరుగా ముఖ్యమంత్రి మానిటరింగ్ చేస్తున్నారు కాబట్టి పూర్తిగా అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. తుఫాన్ సహాయక చర్యలు పర్యవేక్షించారు చంద్రబాబు. నిన్న రాత్రి సచివాలయంలోనే గడిపారు. మొంతా తుఫాన్ పైన మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం సూచనలు చేశారు. ప్రాణ నష్టం లేకుండా, ఆస్తి నష్టం తగ్గేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పష్టంగా గైడ్లైన్స్ ఇచ్చారు. ముఖ్యంగా లంక గ్రామాల ప్రజలను రిలీఫ్ క్యాంపులకు తరలించాలని కూడా ఆదేశించారు. కాలువలు, చెరువులకు గండి పడకుండా పర్యవేక్షించాలని కూడా చంద్రబాబు చెప్పారు. ప్రతి గంటకు కలెక్టర్లు తుఫాన్ బులెటిన్లను ఇవ్వాలని కూడా ఆదేశించారు. వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలంటూ కూడా సూచించారు. విజయవాడ కానీ, ఏలూరు కానీ, భీమవరం పైన ఫోకస్ చేయాలని కూడా చెప్పారు. ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించాలంటూ కూడా చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. గ్రామాలలో వార్డు సచివాలయాలు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది కూడా తక్షణ సహాయం అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోమన్నారు. ఆర్టీజీఎస్లో ఏకంగా మకాం వేశారు అర్ధరాత్రి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు. నిన్న అక్కడే తుఫాన్ను పర్యవేక్షించారు. చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ క్షేత్రస్థాయిలో అధికారులకు సూచనలు చేశారు. తుఫాను ముందు నుంచి ఏపీ ప్రభుత్వం ఒకటే చెబుతుంది, తమ సూచనలను పాటిస్తూ ఇంట్లోనే ఉంటే చాలని, మిగతా పని తాము చూసుకుంటామని, ఎలాంటి విపత్తులు ఎదురైనా, ఎంత ఆస్తి నష్టం చేకూరినా మేమున్నామంటూ ఒక భరోసా ఇచ్చారు. మీరు జాగ్రత్తగా ఉండి మీ ప్రాణాలను కాపాడుకోండి, మేము చేయాల్సిందంతా చేస్తామని చెప్పారు. అలాగే కార్యాచరణ రచించారు. ఇక్కడ ఎక్కడా కూడా నష్టం జరగకుండా చూశారు. అలాగే ప్రకృతి సృష్టించినటువంటి ఈ బీభత్సం నుంచి, గతంలో ఎదురైనటువంటి అనేక అనుభవాల నుంచి నేర్చుకున్నటువంటి పరిణామాలు ఈరోజు ఇంత భారీ తుఫానుగా మొంతా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ని కకావికలం చేసినటువంటి పరిస్థితుల నుంచి నేడు ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా సేఫ్గా ప్రజలందరూ కూడా ఉన్నారు అంటే ప్రభుత్వం 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి మానిటరింగ్ చెప్పుకోవచ్చు. ఈ యొక్క ప్రకృతి బీభత్సానికి జరిగిన నష్టాన్ని క్షణాల్లో తీర్చేటువంటి విధంగా సహాయక బృందాలతో కలిసి కూడా అధికారులు కృషి చేశారు. గతంలో రోడ్ల మీద ఇలాంటి పరిస్థితి ఎదురైతే రోజుల తరబడి ట్రాఫిక్ స్తంభించేది, ఆ వైపు దారులు కూడా మూసుకుపోయేటి, ఎవరు వాహనాలు రాకుండా. కానీ ఇక్కడ వాహనాలు ఎక్కడైతే జామ్ అవుతాయని తెలుస్తాదో, లేకుంటే ఎక్కడైతే చెట్లు విరిగి పడతాయో, ఎక్కడ కొండ చర్యలు విరిగి పడే ప్రమాదం ఉందో ముందుగానే ఆ నియర్ బైన ఎస్డీఆర్ఎఫ్ కానీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కానీ మోహరించడము, ఎక్కడైనా చెట్లు కూలాయి లేకుంటే విద్యుత్ అంతరాయం ఏర్పడింది, కొండ చర్యలు విరిగి పడుతున్నాయి,
అని సమాచారం అందడం ఆలస్యం, అర్ధగంటలో దాన్ని క్లియర్ చేసి మరలా వాహన రాకపోకలకు కూడా ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇలా పూర్తిగా ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని వ్యవస్థలని సంఘటితం చేసి అన్ని డిపార్ట్మెంట్లని ఏకం చేసి పూర్తి సమన్వయంతో తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కారణంగా ఇంత పెద్ద తుఫాన్ని కూడా ఈజీగా జయించవచ్చు అనే ఒక సంకేతాన్ని అయితే ఇచ్చింది. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా చంద్రబాబు విజన్, చంద్రబాబు తీసుకున్నటువంటి చొరవ, ఆయన నిరంతరం నిన్న గంట గంటకు సమీక్షించినటువంటి తీరు, కింది స్థాయి అధికారులను కూడా ఎక్కడా కూడా వారిని అలర్ట్ లేకుండా ఉండేందుకు చేసేటువంటి విధంగా నేరుగా ముఖ్యమంత్రి పూనుకున్నటువంటి విధానము ఇప్పుడు మిగతా రాష్ట్రాలలో అన్నిటికి కూడా ఒక కేస్ స్టడీగా మారేటువంటి అవకాశం ఉంది. ఇంత పెద్ద తుఫాన్ బారి నుంచి ఆస్తి నష్టం కొంతమేరకు జరిగి ఉండొచ్చు. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం అదే చెప్తుంది, మీరు ప్రాణాలు కాపాడుకోండి, మేము చెప్పింది వినండి, ఇంట్లో ఉండండి, ఎంత ఆస్తి నష్టం వచ్చినా ఏం జరిగినా మేము చూసుకుంటాం, మిగతాది మేము చూసుకుంటామని చెప్పారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ఈ మొంతా తుఫాన్ బారి నుంచి ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా ఇంత పెద్ద భారీ తుఫాన్ నుంచి ఇప్పుడు బయటపడగలిగింది. దీనికి సంబంధించి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి చొరవ ఈ 2 రోజుల పాటు రాత్రంతా కూడా ఆ వయసులో కూడా నిరంతరం ఏమాత్రము కూడా రెస్ట్ లేకుండా, విరామం లేకుండా మరొకసారి తన కార్యదక్షత ఏ రకంగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చూపించారని కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నారు.